హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈ రోజు మనం ఒక గొప్ప పుణ్యక్షేత్రమైన అయోధ్య గురించి మాట్లాడుకుందాం. అయోధ్యకి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయోధ్యకి వెళ్తే మనం ఏమేమి చూడాలి, అయోధ్యకి ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అయోధ్య అనగానే మనకి రాముడు గుర్తుకొస్తాడు. సో రాముడు గుర్తుగానే అయోధ్యలోనే రాముడు పుట్టాడు. సో అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు ఏమేమి చూడాలి, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, అక్కడ ఏమేమి దొరుకుతాయి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఫస్ట్ అయోధ్యకి వెళ్ళంగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది అయోధ్య రామ మందిరం. సో అయోధ్య రామ మందిరం చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అది మనకి 60 acres ఏరియాలో బిల్డ్ చేశారు. ఒక టెంపుల్ మాత్రమే 3 acres ఏరియాలో బిల్డ్ చేసి ఉంది. సో ఆ టెంపుల్ మొత్తం చుట్టుపక్కల ఏరియా మొత్తం 60 acres ఉంటది అనమాట. సో చాలా ప్రశాంతంగా ఉంటది, చాలా విశాలంగా ఉంటది. ఎంతమంది వెళ్ళినా కూర్చోడానికి ప్లేస్ ఉంటది, తిరగడానికి ప్లేస్ ఉంటది. సో అంత పెద్ద ప్లేస్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటది. టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ టెంపుల్ లో మెయిన్ ఏంటంటే ప్రతి చోట మనకి రామ మందిరం అనగానే రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు ఉంటారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రాముడు మాత్రమే ఉంటాడు. అది కూడా బాలరాముడు. ఎందుకంటే అయోధ్యలో రాముడు పుట్టిన స్థలం కాబట్టి అక్కడ అతను పుట్టిన టైంలో ఇంకా సీతాదేవి పెళ్లి కాలేదు కాబట్టి సో రాముడు అప్పుడు చిన్నవాడు కదా. సో అందుకని ఆ టైంలో మనకి ఆ చిన్న బాలరాముడి విగ్రహం ఉంటది. ఆ బ్యూటిఫుల్ గా ఉంటది. మీరు చూస్తే మాత్రం కాసేపు మై మర్చిపోతారు. ఆ విగ్రహం అంత బాగా రూపొందించారు. సో అంత బాగా చేసిన అతనికి ఒక సెల్యూట్. సో ఇంకా రామ మందిరం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆ చుట్టుపక్కల మనకి ఇంకా ఏ ప్రదేశాలు ఉన్నాయి చూడటానికి అని అనుకుంటున్నారు కదా. సో నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ ఏంటంటే రామ మందిరం చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే కనక్ భవన్ అనమాట. సో ఈ భవన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ భవనాన్ని రాముల వారికి పెళ్ళైన తర్వాత కైకేయి మాత సీతమ్మ వారికి బహుమతిగా ఇచ్చిన భవనం అనమాట. సో ఆ టైంలో వాళ్ళ పెళ్లికి సీతాదేవికి బహుమతిగా కైకేయి మాత భవనాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. సో ఆ తర్వాత విక్రమాదిత్య కాలంలో దాన్ని బాగా రెనోవేట్ చేసి చిన్న డ్యామేజ్లు ఏమైనా ఉన్నా దాన్ని క్లియర్ చేసి ఆ భవనాన్ని ఇప్పటికీ అంత బాగా మనందరికీ కనిపించేలాగా మనందరం బాగా చూడగలిగేలాగా దాన్ని ఉంచినందుకు విక్రమాదిత్య వారికి ధన్యవాదాలు. సో నెక్స్ట్ మనం అక్కడ చూడాల్సిన ప్రదేశం ఏంటంటే హనుమాన్ టెంపుల్ అనమాట. ఆ హనుమాన్ టెంపుల్ కూడా విక్రమాదిత్యుల వారే బిల్డ్ చేశారు. సో ఆ గుడిని అక్కడ హనుమంతుడి గుడిని కూడా కట్టించారు. సో ఆ టెంపుల్ కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. రష్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. సో అది కూడా మనం చూడాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట అక్కడ. ఎందుకంటే రాముల వారిని చూడటానికి వెళ్ళిన వారు హనుమంతుని చూడకుండా రారు, హనుమంతుని చూడటానికి వెళ్ళిన వారు రాముల వారిని చూడకుండా కూడా రారు. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ ఏంటంటే నాగేశ్వరనాథ్. రాముల వారి కొడుకైన లవకుశుల్లో ఒకడైన కుశుడు తన స్నానం చేయడానికి సరియు నది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేస్తుండగా తన చేతికి ఉన్న బ్రాస్లైట్ ఆ నీళ్ళలో పడిపోద్ది అనమాట. ఆ నీళ్ళల్లో పడిపోయిన ఆ బ్రాస్లైట్ ని నాగదేవి ఆ నీళ్ళలో నుంచి నాగదేవి వచ్చి ఆ బ్రాస్లైట్ తనకు అందిస్తారు. సో ఆవిడ శివ భక్తురాలు. సో ఆవిడకి గుర్తుగా అక్కడ శివాలయం అక్కడ ఆ ప్లేస్ ని బిల్డ్ చేయించారనమాట. సో అది దాని యొక్క స్పెషాలిటీ. అది కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్లాల్సిన ప్లేస్ ఏంటి అంటే త్రేతాక ఠాకూర్. అంటే త్రేతాయుగంలో రాముని దేవుడిగా కొలిచేవారు కాబట్టి త్రేతాయుగంకి గురువు రాముడు కాబట్టి అక్కడ రాముల వారు జల సమాధి అయిన ప్లేస్ అనమాట. సో రాముల వారు చివరి క్షణాల్లో ఆ సరయు నది లోపలికి త్రేతాయుగం అయిపోయే టైంకి రాముల వారు జల సమాధి అయిపోతారు. సో ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ అది. సో ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడ మన స్నానం చేసి వస్తే మనం చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయని అక్కడ వాళ్ళు నమ్ముతారు. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో అది ఒకసారి మీరు వెళ్ళిన వాళ్ళు స్నానం చేసుకొని మీ పాపాలన్నీ కడుక్కొని లేదంటే మీకు మంచి జరగాలనుకొని కోరుకొని ఆ స్నానం చేస్తే వాళ్ళకి అన్ని మంచి జరుగుతుందని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ నమ్ముతారు. జనాలకు కూడా రాముల వారి మీద ఉన్న నమ్మకంతో అందరూ అక్కడ స్నానం చేస్తారు. మళ్ళీ మీరు లాస్ట్ ఒకసారి మళ్ళీ రామ మందిరాన్ని మళ్ళీ దర్శించుకొని మీరు ఆ ట్రిప్ అక్కడితో పూర్తి చేయాలి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టూరింగ్ బెల్స్.